నికోదేము రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో డౌట్లు అడిగాడు. యేసుప్రభు డౌట్లు చాలా క్లారిఫై చేశాడు. కానీ అతను అంగీకరించాడా? అతడు అంగీకరించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతే. యేసుప్రభు చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యంలోనికి వెళ్తాడని చెప్తున్నప్పుడు అతడు ఏం చేశాడంటే, అది ఎలా సాధ్యము, మళ్ళా ముసలోడు వెళ్ళి కొత్తగా జన్మించడం ఎలా సాధ్యము అని అన్నాడు. లేదు, నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ అని యేసుప్రభు వారు వివరణ ఇచ్చారు. ఇంకా ఎన్నెన్నో చెప్పాడు, అర్థమయ్యేటట్టుగా ఉపమానంగా కూడా చెప్పాడు. కానీ అతనికి గ్రహింపు లేదు. ఒకదాన్నే పట్టుకున్నాడు. యూదుడు, అధికారి. ఇందాక మనం ఏం విన్నాం? ఇశ్రాయేలీలు తొట్టురుపోటే అన్యజనులకు ఐశ్వర్యము. ఇప్పుడు ఈ నికోదేము ఎవరు? యూదుడు. కానీ అక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు యేసుప్రభు. అక్కడి నుంచి మూడో అధ్యాయంలో ఈ సమాచారం వెళ్తే అక్కడ నుండి 4వ అధ్యాయంలోనికి సమరస్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరస్త్రీ దగ్గరికి వెళ్ళి ఆవిడ వచ్చింది బాబు దగ్గరికి. ఎన్నో ప్రశ్నలు వర్షాల గురువు మాట్లాడుకున్నారు. అప్పుడు ఒకటే అన్నాడు ఆయన, నేను ఇచ్చి నీళ్లు తాగేవాడు మరి ఎన్నడను దప్పికొన్నాడు. ఆవిడికి చాలా ఆనందం. పాపం ప్రతిరోజు 12 గంటల సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి అలిసిపోయి ప్రభా ఇంకా నేను నాకు దప్పుకు తీరకుండా ఆ నీళ్ళేయో నాకు ఇచ్చేను ఆయన అంటుంది ఆవిడ. అయితే నీ భర్తనే తీసుకురా అన్నాడు ఆయన. అప్పుడు ప్రభా నాకు భర్త లేడని అన్నది ఆవిడ. సత్యమే చెప్పిదివి, నీకు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు అని చెప్పాడు. 5 అన్న తర్వాత ఈ 5 గురించి ఎవరికి తెలియదంట. ఎవరు చెప్పారు? ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పారు. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, ప్రభా నువ్వు ప్రవక్తం అనుకునుచున్నాను, క్రీస్తు అనుకునుచున్నానని గ్రహించింది మాట ఆవిడ. నికోదేము గ్రహించాడా? గ్రహించలేదు. ఇప్పుడు సమరస్త్రీ ఎవరో? ఈవిడ యూదురాలా అన్యజనురాలా? ఈవిడికి ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. కొండని విడిచిపెట్టి తన జీవితాన్ని, అక్కడ శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళింది. సమరయులందరినీ కూడా యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. వాళ్ళకి వాక్యం వినిపించింది. ప్రియులరా, ఈవిడ చెప్పింది, నేను మెస్సీని కనుగొన్నాను, నేను క్రీస్తుని కనుగొన్నానని. ఈ స్త్రీ అంటే నెమ్మది పొందుకుని విశ్రాంతిలో గ్రహించి సమరయులందరికీ చెప్పింది. ప్రియులారా, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకు? గ్రహింపు వచ్చింది కాబట్టి. ఆదరణ, విశ్రాంతి, నెమ్మది, సుఖము, ప్రయోజనము. శరీరం అనే కుండను అక్కడ ఇడిచిపెట్టింది, అంతే వెళ్ళింది. ఇవన్నీ ఈవిడి మర్మమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఈవిడికి పొందుకుంది. ఇవన్నీ పొందుకుని ఏం చేసిందంటే సమరయుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరూ కూడా వచ్చారు.